జగన్ గారు ఏమంటున్నారంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఒక పథకం కూడా ఇవ్వలేదు, మేము ఉన్నట్టయితే అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇచ్చేవాళ్ళం అంటారు. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? నువ్వు చెప్పు, నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు ఏం చేసావు? వచ్చే రాంగులు ఇస్తావా? నీ పిల్లగాడు చిన్నపిల్లగాడు కేజీ అన్నం పెడతావా? వాడు క్రమేపీ అది డెవలప్ చేసుకోవాలా. నువ్వు అసలు కూర్చోకొని దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకొని ఎవరినంటారు? ప్రజలను పోయి దగ్గర పోయి అడిగావు నువ్వు ఏమన్నా? మొత్తం బడ్జెట్లో చూపిస్తున్నదే, మీకు చూపించేది ఒక్కో చోట కలెక్టర్ ఆఫీసులు మొత్తం కూడా అదేది పున్నమ్మ ఘాటు అన్నీ పెట్టేశాడు అప్పులు. అది ఏముంది? తెలియదు ఏముంది మనకి తెలియదు కాదు ఇది. ఇప్పుడు కంప్యూటర్లో మొత్తం కూడా ఉంది, నువ్వేం చేస్తున్నావు మొత్తం కూడా సీసీ కెమెరా పెడుతున్నావు, నువ్వు ఎక్కడ పోతున్నావు ఏందనేది మొత్తం కూడా తెలుస్తుంది. అది అన్నీ కూడా తెలిసినవి కూడా మనం అంటే అన్నీ కూడా ఇప్పుడు ఇదిలాగా చేయటానికి తప్పుడు విధానం పనికిరాదు. ఎప్పుడైనా ఉన్నట్టుగా చెప్పాల్సిందే. తప్పుడు విధానం అంటే అదేవిధంగా ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు కదా. ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు కదా. ఇప్పుడు సామాన్యుడికి భారం ఉండేది, సామాన్యుడికి భారం. అది ఒకటి ఏ పథకమైనా ఒకరికి పెట్టినప్పుడు ఒకరికి నష్టం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, అది సహజం. అవునా కదా? ఇప్పుడు ఆటో వాళ్ళకి నష్టం వచ్చింది అంటున్నారు, అదే మన కొత్త విధానం, మనకు తెలియదు. తెలిస్తే చెప్పొచ్చు, నేను తెలియకుండా చెప్తాను. అంటే ఆటో ఛార్జెస్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఛార్జీలు పెరుగుతాయో అసలు తిరగవో ఏం జరుగుతుంది నాకేట తెలిసింది. ఇప్పుడు రేపు రన్నింగ్ కానీ అది టైం ఇస్తున్నారు, 2 రోజుల్లో రేపు చెప్తున్నారు పేపర్లో, 2 డేస్లో ఎప్పుడు అనేది కూడా చెప్తా ఉన్నారు. దాన్ని వచ్చిన దాన్ని బట్టి ఇది ఏది జరగదండి, ఎక్కడికి అక్కడేనండి. మనం అందరం కూడా బస్సులో అందరం ఆటో ఎక్కుతామా? బస్సులు పోవట్లేదా? బస్సులు పోతున్నాం, ఆటోలు తిరగట్లేదా? అలాగే ఉంటుంది. రోజు పోతారు ఆడవాళ్ళు, ఇంటికాడ అన్నం ఎవరు వండుతారు? నువ్వు వండుతావా, నేను వండుతారా? ఆమె వెళ్తా ఉంటుంటే మనకి అన్నం వండి ఎవరు వండుతారు? 4 రోజులు తిరుగుతారు, 5వ రోజు ఇంటికాడ కూర్చోవాల్సింది. అదేవిధంగా అన్న క్యాంటీన్ కూడా రీఓపెన్ చేస్తున్నారు కదా. చేస్తున్నాడు అన్న క్యాంటీన్ రీఓపెన్ రేపు 15వ తారీఖు. దాని ఏముంది? ఎవరు తినేవాళ్ళు ఉంటే అంతవరకు పెడతారు, లేకపోతే లేదు. దానివల్ల నష్టం ఏముంది? దాతలు ఉంటారు, సహాయం చేస్తారు. అది సహాయం. అన్న క్యాంటీన్లు పెట్టుకోవటం మంచిదే. పేదోళ్ళు ఉంటారు, ఒకరు డబ్బులు లేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. మనమే ఉండవు కాదు, ఒక్కోసారి మన దగ్గర ఉండవు. 100 రూపాయలు పోయి అన్నం పెట్టాలంటే 5 రూపాయలు వచ్చేదానికి దానికెళ్ళి చూపిస్తాం, కానీ ఎవడు పెట్టరు. పేదోళ్ళు ఉంటారు కాబట్టి అది మంచిదే. ఆ కార్యక్రమం ఎవరైనా ఇది కాదు, మద్రాసులో చేస్తున్నారు. ఆయన జయలలిత పెట్టిన పేరే ఉంచాడు స్టాలిన్, అది కూడా నువ్వు ఎందుకు చేయకూడదు?